పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. గుణదల మాత భక్తులార, ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియ సోదరులారా, ముందుగా మనందరి తల్లి లోకమాత అయిన మరియమాత పరిశుద్ధ నామములో మీకందరికీ పండుగ శుభాకాంక్షలు. దేవుని కృప వలన ఈనాడు మరొకసారి తల్లి పాదాలకడ ప్రోగి ఆమె ద్వారా దేవుని మహిమార్థము ఈ పండుగను జరుపుకుంటున్నాము. రాబోయే 12 రోజుల పాటు ఆ తల్లి మనకు తోడుగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ దేవునికి మహిమకరంగా మనకందరికీ ఆధ్యాత్మిక ప్రయోజనము చేకూర్చేలాగా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు తల్లిని మనం మోక్ష ద్వారముగా చూస్తున్నాం. అంటే మరియమాత మోక్ష ద్వారము. ఈ సందర్భములో 118వ కీర్తనలో భక్తుడు పాడిన ఒక పాట, కీర్తన, దాంట్లో నుంచి ఒక చరణం. మీరు నాకు దేవాలయ ద్వారములు తెరవుడు, నేను లోపలికి వెళ్ళి ప్రభువునకు వందనములు అర్పింతును. ఎంత చక్కటి అభ్యర్థన. మీరు నాకు దేవాలయ ద్వారములు తెరవండి, నేను గుళ్ళోకి వెళతాను, దేవునికి స్తోత్రములు అర్పిస్తాను. దేవాలయ ద్వారము యొక్క ప్రాధాన్యత మనము ఎరుగనిది కాదు. లోనికి వెళ్ళాలన్నా బయటికి రావదన్నా ఆ గుమ్మంగొండ. భక్తులు మరియమాతను మోక్ష ద్వారంగా నమ్మారు, బోధించారు. ఈరోజు ఈ మొదటి రోజున తల్లిని మనం మోక్ష ద్వారముగా గౌరవిస్తూ ఆ తల్లి ద్వారా మనం మోక్ష ప్రవేశము చేస్తామని గ్రహించాలి. ఇదే నమ్మకంతో దేవుని కృపావరము, దేవుని క్షమాపణ మనకందరికీ కలిగేలాగా ఆ తల్లి ద్వారా పాప క్షమాపణ కోసం దేవునిని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రభు దయ చూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. జీవదాత దయ చూపుము. క్షమాదామ దయ చూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. మరియ తనయ దయ చూపుము.
శాంతి సదయ దయచూపుము కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పరలోకరాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము. నీవా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడా ప్రభువైన యేసు క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రెపిల్ల పితయొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము మాకు దయచూపుము లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవినాలకించుము పితకుడి ప్రక్కన కూర్చునియున్న ప్రభువా మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా యేసుక్రీస్తువా యేసుక్రీస్తువా. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. ప్రభువైన సర్వేశ్వర నీ దయానుగ్రహముల వలన నీ కుమారుడైన యేసుక్రీస్తును మా రక్షణమునకును
జీవమునకును ముఖద్వారముగా చేసితివి. పరిశుద్ధ కన్యమరియ ఆదర్శమును అనుసరించుచు క్రీస్తు ప్రేమలో మేము నమ్మక పాత్రముగా జీవించినట్లు కృపచూపము. తద్వారా మేము నీ స్వర్గ నగరంలోనికి సురక్షితముగా ప్రవేశింపగలుగుదాము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువును అయిన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 22-23 వచనములు. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 22-23 వచనములు. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటి యందును సర్పము జిత్తులమారితే అది తోటలోనున్న ఏ చెట్టు పండు తినరాదని దేవుడు మీతో చెప్పెనట నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనను మేము తినవచ్చు. ఆ చెట్టు పండును మాత్రము మేము తినరాదు, తాకరాదు. ఆ పని చేసినచో మేము చనిపోదము అని దేవుడు చెప్పెను అని బదులిచ్చెను. అంతట సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగననియు మీరు మంచి చెడులు తెలుసుకొని దేవుని వలె అగుదురనియు ఎరిగి ఆయన మీకు అటులు చెప్పెను అని అనెను. స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనపడెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్లు పండు కోసి తాను తిని తనతో పాటునున్న తన భర్తకు ఇచ్చెను. అతడును తినెను. అప్పుడు దేవుడైన యావే, మానవుడు కూడా మంచి చెడులు గుర్తించి మా సాటి వాడయ్యెను. అతడిక చెయ్యి చాచి జీవమిచ్చు చెట్టు పండ్లను కోసుకొని తిని శాశ్వతముగా బ్రతుకనేమో అనుకొనెను. కావున ఆయన ఏదేను తోట నుండి నరుని వెళ్ళగొట్టెను. అతడు ఏ నేల నుండి తీయబడెనో ఆ నేలను సాగు చేయుటకు అతనిని పంపివేసెను. ఇది ప్రభువు వాక్కు. పరిశుద్ధ కన్యమరియమ్మా, సర్వేశ్వరుని మాతా, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్యమరియమ్మా, సర్వేశ్వరుని మాతా, పరిశుద్ధ కన్యమరియమ్మా, సర్వేశ్వరుని మాతా, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవ
క్రైస్తవుల వైభవము. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. దేవాతి దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాల, దేవాతి దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాల, పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శినివే, తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శినివే. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. రెండవ పట్టణము దర్శన గ్రంథము 21వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 5 వరకు. రెండవ పట్టణము దర్శన గ్రంథము 21వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. అంతట నేను ఒక క్రొత్త దివిని క్రొత్త భువిని చూచితిని. మొదటి దివి భువి అదృశ్యమయ్యెను, సముద్రము కూడా అదృశ్యమయ్యెను. అనంతరము దివియందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము వనర్చుకొని సిద్ధముగా వధువు వలె ఉండెను. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని.
ఇక దేవుడు మానవులతోనే నివసించును. వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ కాని ఏమాత్రమును ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడు, ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృష్టించదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు, ప్రభువు నీతో ఉన్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను గారి శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. యేసు వారితో, మీరు కలవరపడకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. లేకున్నచో నేను మీతో ఇట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళనచో మీకు ఒక నివాస స్థానము సిద్ధపరిచి మరలా వత్తును. నేను ఉండు స్థలం నుండి మీరు ఉండినట్లు మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గం వీరు ఎరుగుదురు అనెను. తోమ ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలం ఏదో మాకు తెలియదు.
ఇక మార్గమెట్లు ఎరుగుదము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమును తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాలేడు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. గుణదల మాత భక్తులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియ సోదరులారా, మరొకసారి మీకందరికీ మన తల్లి లోకమాత అయిన మరియమాత పవిత్ర నామములో పండుగ శుభాకాంక్షలు. మన జీవితకాలములో మరొకసారి మనమందరము ఈ ప్రాంగణములో అనగా మరియమాత పాద సన్నిధిలో సమావేశమై దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలకు దీవెనలకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా రాబోయే క్రొత్త సంవత్సరము అనగా ఈ సంవత్సరములో ఆ ప్రభు యొక్క కృప మనకు తోడై ఉండాలని కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సందర్భములో నవదిన ప్రార్థనలో ఈ మొదటి రోజుకి దేవస్థానము వారు మరియమాతను ఒక ప్రత్యేక కోణములో చూడమని కోరుతున్నారు. ఏమిటా ప్రత్యేక కోణం అంటే మరియమాత మోక్ష ద్వారము అని. మన అనుదిన జీవితంలో ద్వారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనము ఎరుగని వారము కాము. ఎంత చిన్న ఇంటికైనా సరే ఓ చిన్న తలుపు ఉంటుంది, ద్వారము ఉంటుంది. పెద్ద పెద్ద కోటలు కావచ్చు, రాజమందిరాలు కావచ్చు, దేనికైనా సరే ద్వారము అనేది ఎంత ముఖ్యమో మనకు తెలుసు. మరి ముఖ్యంగా ప్రధాన ద్వారము లేదా ముఖద్వారం. దేవాలయానికి 2-3 గుమ్మాలు ఉండవచ్చు, కానీ శుభకార్యం జరిగే సమయంలో ఆలయ ప్రవేశం జరిగేది ప్రక్క ద్వారాల గుండా కాదు, కానీ ముఖద్వారము గుండా. ముఖద్వారము గుండా లోనికి వస్తారు, అదే ముఖద్వారము గుండా బయటికి వెళతారు. ముఖద్వారం అనండి, లేదు ఉట్టిగా ద్వారం అన్న సరిపోతుంది. మరియమాత భక్తులు కానీ బైబిల్ పండితులు కానీ ద్వారముగా భావించారు, ద్వారముగా నమ్మారు. దేనికి ద్వారము ఆ తల్లి? ఎవరింటికి ద్వారము? ఏ లోకానికి ద్వారము అంటే ఆమె పరలోకానికి ద్వారము అన్నారు. పరలోక ప్రవేశం చెయ్యాలంటే ఆ తల్లి అనే మరియా అనే ద్వారము గుండా లోనికి వెళ్ళగలము అని నమ్మారు వాళ్ళు. మరొక సత్యం, బైబిల్ పండితులందరూ మరియమాత భక్తులందరూ మరియమాతను 2వ ఏవగా నమ్మారు. ఎందుకు అట్లా నమ్మారు, ఎందుకు అట్లా బోధించారు అంటే ఈరోజు మనం ఆలకించిన మొదటి పఠనములో దానికి హేతువు కనపడుతుంది. ఏమిటా హేతువు? మనందరికీ బాగా పరిచయమున్న ఆ ఘట్టం, పతనమనే ఘట్టం. తొలి ఏవను అనగా మన ఆది తల్లిని మోసగించిన సాతాను తను చేసిన ప్రయత్నములో సఫలుడైనాడు, కార్యసాధన చేశాడు, తల్లిని పడగొట్టాడు. చివరిగా ఈరోజు మనం ఆ వచనం వింటున్నాము. ఆది కాండము 3వ అధ్యాయములో 24వ వచనములో ఈ విధముగా దేవుడు తోట నుండి, ఏదేను తోట నుండి మానవుని కనిపించిందా మీకు? మానవుని తరిమి వేసెను. అది గెంటి వేశాడు, వెళ్ళగొట్టాడు.
ఏదేను వనము అనేది దేవుని సాన్నిధ్యానికి, దేవునితో చెలిమికి తార్కాణము లేదా ఒక సంకేతము. అయితే మానవుడు తప్పిదము చేసినప్పుడు, దేవుని ఆజ్ఞను మీరినప్పుడు దేవుని శిక్షగా మానవునికి ఏమి ప్రాప్తించింది అంటే ఆ దైవ సాన్నిధ్యము నుండి బహిష్కరణ. ఆ తోటలో ఉండే భాగ్యాన్ని కోల్పోయాడు. దేవుడు ఆ తోటలో ఉండి జీవితాన్ని గడపమని నిర్దేశిస్తే, కోరితే మనిషి ఏమి చేశాడు? దేవుని శాపానికి బలి అయి ఆ సన్నిధి నుండి గెంటివేయబడ్డాడు. దౌర్భాగ్యం అంటే అది. అనగా తొలి మనిషి వలన మనిషి దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోయినాడు, శాశ్వతంగా శాపానికి బలైపోయాడు. ఇది తొలి ఏవ ద్వారా జరిగిన పని. అయితే మరి కృపామయుడైన దేవుడు అంతటితో వారిని విడిచిపెట్టాడా అంటే లేదు. వారికి మరో పరిష్కార మార్గాన్ని చూపించాడు తల్లి మరియ రూపములో. బైబిల్ గ్రంథములో మరియ మోక్ష ద్వారమని ఎక్కడా వ్రాసి లేదు, నిజమే. కానీ ఆ తల్లి పట్ల ఉన్న భక్తి, ఆ తల్లి పట్ల ఉన్న అభిమానం, ఆ తల్లి యొక్క వాస్తవ స్వరూపాన్ని, ఆ తల్లి యొక్క వాస్తవ స్వభావాన్ని గ్రహించటానికి దోహదం చేసింది. అంటే మొదటి ఏవ వలన వాళ్ళు దైవ సాన్నిధ్యాన్ని కోల్పోతే, మోక్షానికి వాళ్ళు దూరమైపోతే, మరో ఏవ వలన, రెండవ ఏవ వలన అదే మోక్ష భాగ్యానికి మళ్ళా తలుపులు తెరుచుకున్నాయి. ఒక ద్వారము మూసిపోయింది, కానీ దేవుని కృప వలన అదే ద్వారము మళ్ళా తెరుచుకుంది. ఎవరి ద్వారా సాధ్యమైంది అంటే అదిగో దేవుని తల్లి అయిన, మనందరి తల్లి అయిన మరియమాత ద్వారా. అనగా మళ్ళా మానవులందరూ మోక్ష భాగ్యానికి, మోక్ష ప్రవేశానికి నోచుకున్నారు. మరియమాత ద్వారా వాళ్ళు మోక్షములోనికి అడుగుపెట్టే భాగ్యం పొందారు. ఇక్కడ మరియమాత అన్న పేరు లేకపోయినా కానీ బైబిల్ పండితులు ఈ వాస్తవాన్ని గ్రహించగలిగారు, గ్రహించిన దానిని నిర్ద్వందంగా బోధించారు. కాబట్టి ఒక ఏవ ద్వారా మానవుడు పరలోకాన్ని కోల్పోతే, మరొక ఏవ ద్వారా, మరొక ఏవైన మరియమాత ద్వారా మోక్ష ప్రవేశానికి పాత్రులైనారు. ఇది మొదటి ఘట్టం. బైబిల్ గ్రంథములో ఆది కాండములోని మరొక విషయం మనకి కనపడుతుంది. అది అబ్రహాము సేవకుడైన లాబానుకి, అబ్రహాము సేవకుడైన ఎలియాసరుకి లాబానుకు మధ్య జరిగిన సంభాషణం. తన కుమారుడైన ఇస్సాకుకి పరిణయించి తలపెట్టినప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి అన్న మీమాంస బయలుదేరింది అబ్రహాం గారులో. కాబట్టి అప్పుడు అబ్రహాము గారు తన నమ్మకస్తుడైన ఎలియాసరుని బంటుని సేవకుడిని దూరదేశానికి పంపించాడు, ఆ ఊర్ అనే దేశానికి. చక్కటి కథ. పెళ్లి కూతురు కోసము లేదా ఇస్సాకుకి తగిన వధువుని వెతకడం కోసం వెళుతున్నప్పుడు ఈ సేవకుడు ఊరు బయట నిలబడ్డాడు. ఊళ్ళోకి ఇంకా రాలేదు. ఆనాడు కొన్ని పట్టణాల చుట్టూ ప్రహరీ ఉండేది. ప్రహరీకి కొన్ని ద్వారాలు ఉండేవి. ఆ ద్వారము గుండానే ఆ ఊరి వారు కానీ ఇతరులు కానీ నగర ప్రవేశము చేసేవాళ్ళు. ఆ ద్వారము గుండానే లోనికి వెళతారు, లోని వారు బయటికి వస్తారు. ఈ సేవకుడు ఎలియాసరు ఊరు బయట, ఆ ద్వారము బయట నిలబడ్డాడు. ఆ సందర్భములో లాబాను అతని వద్దకు వచ్చి చెప్పిన చక్కటి వాక్యము ఆది కాండము 24వ అధ్యాయములో 31వ వచనం. లాబాను, అయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదించెను. అయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదించెను. ఊరి వెలుపల ఉండనేలా మా ఇంటికి రమ్ము. మరొక అనువాదము యెహోవా వలన దీవించబడిన వాడా
బయట నిలచద వేళ లోనికి రమ్ము. అప్పుడు ఆ సేవకుడు ఎట్లా వచ్చాడు? ప్రధాన ద్వారము గుండా నగరములోనికి వచ్చాడు. లాబాను ఇంటికి వెళ్ళాడు. అబ్రహాం గారికి కాబోయే కోడలను చూచాడు. మళ్ళా అదే ద్వారము గుండా నగరము వెలుపలకు వచ్చాడు. స్వదేశము చేరుకున్నాడు. బైబిల్ భక్తులు ఈ ఘట్టములో కూడా మరియ మాత సంకేతాన్ని చూస్తుంటారు. ఆ ఎలియాసరు ఎట్లాగైతే ఆ ద్వారము గుండా లోపలికి వెళ్ళి శుభకార్యాన్ని ముగించుకున్నాడో, తన యజమానునికి కోడలను తీసుకుని వచ్చాడో, అదే రీతిగా మరియ మాత అనే ద్వారము గుండా లోనికి వెళ్ళిన వారు దేవుని ఆశీస్సులకి నోచుకుంటారు అని అర్థం చేసుకున్నారు. ఎలియాసరు ఎట్లాగైతే అబ్రహాం గారి కోడలు తోడుకుని వచ్చాడో, అదే రీతిగా మరియ మాత ద్వారముల లోపలికి వెళ్ళిన వాడు వట్టి చేతులతో రారు. కార్యసాధన జరిగించుకొని వెళ్ళిన పని ముగించుకొని సంతోషంగా సంతృప్తిగా వస్తారు అని భక్తులు అర్థం చేసుకున్నారు. అక్కడ కనిపించే ద్వారము కూడా మరియ మాతకు ఓ సంకేతంగా ఉంది అని అర్థం చేసుకున్నారు బైబిల్ భక్తులు. నూతన నిబంధనములోకి వస్తే ఈరోజు ప్రభువు చెప్పిన బంగారు వాక్యాలని మనం ఆలకించాము. యోహాను సువార్త 14వ అధ్యాయములో తండ్రి యొద్దకు మార్గము అన్న అంశం గురించి మనం కొన్ని వచనాలు విన్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయములో 1 నుండి 6వ వచనము వరకు విన్నాము. దాంట్లో ప్రభువుకి శిష్యులకు మధ్య జరిగిన సంవాదాన్ని ఆలకించాము. చివరికి ప్రభు తేల్చి వేస్తూ జవాబు చెబుతూ ఖండితంగా చెప్పిన మాటలు, మనందరికీ కంఠత వచ్చిన మాటలు ఏమిటా మాటలు? 6వ వచనములో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా మూలమున తప్ప, నా ద్వారమున తప్ప ఎవడను తండ్రి యొద్దకు. ఎంత చక్కగా చెప్పాడు ప్రభువు. నా ద్వారమున తప్ప, నా మూలమున తప్ప ఎవడను తండ్రి యొద్దకు వెళ్ళలేడు, చేరలేడు. నా మూలమున. ఇక్కడ ప్రభువు చక్కటి పోలికను వాడుకుంటున్నాడు, నేనే ద్వారమును అని. అంతకంటే ఇంకా ఏమి కావాలి? ప్రభువైన యేసు తన్ను గూర్చి చెప్పిన పోలికలలో ఇదొకటి. యోహాను సువార్తలో ప్రభువు అనేక ప్రదేశాలలో నేను 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 అన్న మాట వాడతాడు. నేనే లోకమునకు వెలుగును అంటాడు. నేనే నిజమైన ద్రాక్ష వగేర నేను. వాటిల్లో ఒకటి నేనే ద్వారమును అన్నమాట. నా ద్వారమును తప్ప, నా గుండా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేడు, తండ్రిని చేరుకోలేడు. మరి ఈ ఘనత, ఈ సందేశము ప్రభువుకు మాత్రమే అంటే ప్రభువుకు మాత్రమే కాదు సుమ. ఇదే పోలిక ఆయన తల్లి మరియకు కూడా వర్తిస్తుంది అని మరియ మాత భక్తులు గ్రహించారు. ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లాగైతే మోక్షానికి ప్రధాన ద్వారమో, ఆయనతో పాటు ఆయన తల్లి మరియ మాత కూడా మోక్ష ద్వారమని వెంటనే బైబిల్ భక్తులు, మరియ మాత భక్తులు గ్రహించారు. అట్లాగే బోధించారు. అంటే యేసుక్రీస్తులాగానే మరియ మాత కూడా మోక్ష ద్వారము అన్నారు. అంటే ప్రభు ద్వారా ఎట్లాగైతే మనము మోక్షానికి వెళతామో, అదే రీతిగా మరియ మాత ద్వారా కూడా, మరియ మాతను పూజించే వాళ్ళు కూడా, మరియ మాతను గౌరవంగా చూచే వాళ్ళు కూడా మోక్ష ప్రవేశానికి యోగ్యులవుతారు, భాగ్యవంతులవుతారు అని నమ్మారు.
చెప్పారు. అందుకే ప్రభువు తన గురించి చెప్పుకున్న మాటలనే తల్లి మరియకు కూడా అన్వయించారు. ప్రభు మళ్ళొకసారి ప్రభువు ఏమన్నాడు? నా మూలమున తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. ఇదే భావంతో 10వ అధ్యాయములో ఇంకొక మాట చెబుతాడు. అది కూడా మనకు బాగా పరిచయం ఉన్న వాక్యము. ఏమిటా మాట? 10వ అధ్యాయములో 7వ వచనం. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెల పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయములో 7వ వచనం. యేసు మరలా ఇట్లు చెప్పాను, గొర్రెల పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనుమానం లేకుండా చెబుతున్నాను. ఇక అనుమానం వద్దిక నేనే 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 అంతే. ఇంకేం కావాలా? ఎంత గట్టిగా చెబుతున్నాడో చూడండి ప్రభువు. నిర్ద్వందంగా అంతే, ఇంకోటి కాదు. నేనే గొర్రెల పోవు ద్వారమును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. మన బస్తీలో కాదు కానీ పల్లెటూళ్ళకి వెళితే ఊరి బయట మామూలుగా ఈ మేకలని గొర్రెలను కాచుకునే వాళ్ళు ఊరి బయట పెద్ద పెద్ద మందలని రాత్రిపూట కట్టేస్తారు. ఆ మంద చుట్టూ చిన్నపాటి దడి కడతారు. దానికి ఒకే ఒక ద్వారము ఉంటుంది. ఏ గొర్రె కానీ ఏ మేక కానీ ఆ ద్వారము గుండా మాత్రమే లోనికి వెళతాయి, బయటికి వస్తాయి. ప్రభువు ఏమంటున్నాడు? ఆ ఒకే ఒక ద్వారాన్ని నేను, ఆ ఒకే ఒక ద్వారాన్ని నేనే. మోక్షమని ఆ దొడ్డిలో ప్రవేశించాలంటే నా ద్వారా తప్ప వేరే మార్గము లేదు. ఎగిరి వస్తావా, దూకి వస్తావా? ఎగిరి వచ్చేవాళ్ళు, దూకి వచ్చేవాళ్ళు ఎవరు? గోడ దూకేవాళ్ళు మనం ఏమంటాము? అది. కాబట్టి ప్రభువు చెబుతున్నాడు, మెయిన్ గేటు గుండా వచ్చేవాడు మంచివాడు, గోడ దూకి వచ్చేవాళ్ళు నీవెట్ట ఉండాలనుకుంటున్నా? కాబట్టి ప్రభు ఎంత తేటగా చెబుతున్నాడు, నేనే ద్వారాన్ని. ఒక్కండే అంతే. మీరు వేరే మార్గం చూసుకుంటారా? మీరు ఆలోచించుకోండి. నాకు ముందుగా వచ్చిన వారందరూ, వాక్యం దాంట్లో ఉంచారండి, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీ కాండ్రు, కానీ నేను మాత్రమే ముఖద్వారాన్ని. మోక్షానికి వేరే మార్గం లేదు, నేను మాత్రమే. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి ప్రియ సోదరులారా. ప్రభువుకి ఇచ్చే గౌరవాన్ని తల్లి శ్రీసభ బిడ్డలు మరియమాత కూడా ఇచ్చారు. ఊరికనే గ్రుడ్డిగా ఇచ్చారా? దీంట్లో అంధవిశ్వాసము ఏమైనా ఉన్నదా? ఏమాత్రము లేదు. ఎందుకని? దేవుడే ఆ రీతిగా చిత్తగించాడు. దేవుడే ఆ తల్లికి ఆ గౌరవాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చినప్పుడు మనకేంటి? దేవుని కంటే మనం తెలివైన వాళ్ళమా? దేవుని కంటే మనము గొప్ప వాళ్ళమా? దేవుడే ఆ తల్లిని అంతగా హెచ్చించినప్పుడు, దేవుడే ఆమెను అంతగా ఘనపరచినప్పుడు, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని అంగీకరించటానికి మనకేంటి ఇబ్బంది? కాబట్టి ప్రభువైన యేసు ఎట్లాగైతే ఆ ముఖద్వారమో, అదే రీతిగా తల్లి మరియ కూడా తన కుమారుడితో పాటు ముఖద్వారముగా ఉంటుంది. ఈరోజు మన దైవవచన క్యాలెండర్ ప్రకారము ఎవరి పండుగ చెప్పండి? ఎవరు? సంతోషం, బాగా చెప్పారు. డాన్ బోస్కో గారు మరియమాతని పడి చస్తాడు. అంత భక్తి ఆయనకి. నిత్య సహాయ మాత అంటే అది ఎక్కడ లేని భక్తి ఆమెకు.
కాబట్టి ఈ భక్తుడు మరియమాత యొక్క స్థానాన్ని అర్థం చేసుకొని ఒక వాక్యం చెప్పాడు. ఒకటే మాట. ఏమిటా మాట? మీలో చాలామందికి ఆ మాట తెలిసి ఉంటుంది. ఏమిటా మాట అంటే, మరియమాత ద్వారా క్రీస్తు వద్దకు, మరియమాత ద్వారా క్రీస్తు వద్దకు, క్రీస్తు చెంతకు, క్రీస్తు ద్వారా దేవుని చెంతకు. అందుకే ఇంత ప్రభువు చెప్పిన మాట మనం చదువుకున్నాం. నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు అది. అంటే నీవు క్రీస్తు వద్దకు రావాలనుకుంటున్నావా? క్రీస్తుని నీ స్వకీయ రక్షకునిగా, నీ ఆరాధ్య దైవముగా అంగీకరించాలనుకుంటున్నావా? అంగీకరించాము కదా. భక్తుడు ఏమంటున్నాడు? గురుడిగా కాదు సుమ, అది మూఢభక్తి కాదు సుమ, వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు డాన్ బోస్కో గారు. మరియమాత ద్వారా క్రీస్తు వద్దకు, క్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు. అంటే తండ్రిని చేరుకోవాలంటే క్రీస్తును చేరుకోవాలి. మరి క్రీస్తును చేరుకోవాలంటే మరియమాత వద్దకు వెళ్ళాలి. కాబట్టి నువ్వు మరియమాత వద్దకు వెళ్ళు. ఆ తల్లి నిన్ను క్రీస్తు వద్దకు తీసుకుని వెళుతుంది. ఆ క్రీస్తు నిన్ను మనందరి పరమావధి అయినటువంటి, పరమ ఆశయమైనటువంటి తండ్రి దేవుని చేరుకుంటాము, తీసుకుని వెళతాడు. ఎంత చక్కటి మాట కదా. చివరిగా ఇక ప్రకటన గ్రంథములోని ఒక వాక్యాన్ని తీసుకుంటున్నాం. దర్శన గ్రంథములో 3వ అధ్యాయములో భక్తుడైన యోహాను దూత సప్త సంఘాలకు వ్రాసిన పత్రికలను చదువుతుంటాడు. 3వ అధ్యాయములో లవోదికీయ సంఘానికి వ్రాసిన పత్రికలో ఒక చక్కటి వాక్యం కనపడుతుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 20వ వచనం. వినుము, వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచినచో నేను లోనికి వత్తును, వానితో భుజించును, అతడు నాతో, నేను అతనితో భుజిస్తాను, అతడేమో నాతో భుజించాడు. నేను తలుపు వద్ద నిలబడి తడుతున్నాను. ఎవరా తలుపు? నీ హృదయమే కదా. నీ హృదయాన్ని ప్రభువుకు తెరిస్తే, నీ హృదయ ద్వారాన్ని ప్రభు రాకడకి సిద్ధము చేసి తెరిస్తే గనక ప్రభు నీలోనికి వస్తాడు. నీలో నీ హృదయం మీద ఆసీనుడవుతాడు. నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆయన కూడా తన ఆతిథ్యానికి నిన్ను ఆహ్వానిస్తాడు. హృదయ ద్వారము. ఇదే వచనాన్ని తల్లి మరియకు మనం అన్వయం చేసుకుంటే, తల్లి కూడా ఇదే మాట మనందరితో చెబుతుంది. ఏమని? తన బిడ్డలతో, తన భక్తులతో ఆ తల్లి చెబుతున్న మాట. నేను మీ హృదయ ద్వారము కడ నిలబడి ఏం చేస్తున్నాను? తలుపుతున్నాను. నా బిడ్డలారా, నా భక్తులారా, మీరు నా అలికిడి విని, నేను మీ హృదయ ద్వారాన్ని తొడుతున్నప్పుడు అది విని మీ హృదయాన్ని తెరిస్తే నేను మీ గుండెల్లో ఉంటాను. నేను మిమ్ము దీవిస్తాను, మిమ్ము ఆశీర్వదిస్తాను, మిమ్ము కాపాడతాను. ఈరోజు తల్లి మరియ మనందరితో చెబుతున్న మాట ఇది. మనందరినీ కోరుతున్న కోరిక ఇది. నా ప్రియ బిడ్డలారా, నా భక్తులారా, మన ఈ కొద్ది మంది మాత్రమే కాదు, 1000 మంది ఉన్నాం మేము ఇక్కడ బహుశా. కానీ రాబోయే రోజుల్లో, మరి ముఖ్యంగా పండుగ 3 రోజుల్లో రాబోయే భక్తులందరితో తల్లి చెబుతున్న మాట. వచ్చిన వాళ్ళ మనతో చెబుతుంది, రాబోయే వాళ్ళతో కూడా తల్లి చెప్పే మాట ఇది. నేను మీ హృదయం కడ నిలబడి, మీ హృదయ ద్వారము వద్ద నిలబడి మెల్లగా తలుపు తడుతున్నాను. నీవు నా స్వరాన్ని వింటావా బిడ్డ? నా కుమారి, నా కుమారుడా, నా స్వరాన్ని వింటావా? విని తలుపు తెరుస్తావా?
ఈ నేపథ్యంలోనే మరొకసారి పూజారంభములో మనం చెప్పిన వచనాన్ని, చదువుకున్న వచనాన్ని 24వ కీర్తనలో చదువుకొని ముగించుకుందాము. 24వ కీర్తన 24వ కీర్తన 9వ చరణం. మందిర ద్వారములారా మీ తలుపులను పైకెత్తుకొనుడు పురాతనమైన తలుపులారా మీరు పైకి లెండు మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిస్తారా? మరి మహిమాన్వితుడైన ప్రభువుని, లోకరక్షకుడైన యేసుక్రీస్తును, లోకరక్షకి అయిన సహరక్షకి అయిన మరియమాతను లోనికి రానిస్తారా? రమ్మని చెప్పుదామా? లోనికి రమ్మని చెప్పుదామా? మనం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. సంతోషం, దేవునికి స్తోత్రం. గుణదల మాత ఆశీస్సులన్నీ మన మీద ఉండాలని తల్లిని వేడుకుందాం.
स्तोत्रम् సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల తండ్రి అయిన దేవునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. సర్వేశ్వర, నీ నామ మహిమార్థమై శాంతి సమైక్యతల దివ్య సంస్కారమును అర్పించుచున్నాము. మోక్ష ద్వారము అయిన పరిశుద్ధ కన్య మరియను భక్తి భావముతో స్మరించుకొనుచున్నాము. ఆమె ద్వారా లోక రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు మా మధ్యకు వచ్చెను. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, పవిత్ర కన్య మరియమ్మను మోక్ష ద్వారముగా సన్మానించుచున్న మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మా ప్రభువైన యేసు ద్వారా నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈమె కన్యమాత. దేవాలయపు తూర్పు దిక్కున కల ద్వారమునకు ఈమె సూచనగా ఉన్నది. ప్రభువునకు మాత్రమే ఇది ప్రవేశ ద్వారము. ఆయన తరువాత వేరొకరు అందు ప్రవేశింపజాలరు. ఈమె వినయవంతురాలైన కన్యక. ఏవ యొక్క అవిశ్వాసము వలన మోయబడిన నిత్య జీవ ద్వారము ఈమె విశ్వాసము ద్వారా మరలా తెరచుకొనినది. ఈమె ప్రార్థనలో నిమగ్నమై ఉన్న కన్యక. పాపాత్మల కొరకే ప్రభువును సదా ప్రార్థించు విజ్ఞాపన మాత. నిరంతరము ఏకధారగా ప్రవహించు జీవజలముల బొగ్గయ్యై క్షమాకరుడుగా ఉన్న తన కుమారుని చెంతకు పాపులు రావలనని ఈమె ప్రార్థించుచున్నది. అప్పుడు ఆయన పాప క్షమాపణ ద్వారమును తెరచును. యేసు ద్వారా పరలోక దూతలు దైవారాధనను ఎల్లప్పుడూ నిర్వహించుచున్నారు. నీ సమక్షములో వారు సదా ఆనందించుచున్నారు. కావున తండ్రి, వారి విజయ గీతముతో మా స్వరములను ఏకము చేసి నిన్ను స్తుతించుట ఇట్లనగా: దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున విజేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు.
ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ పవిత్ర నామమునకు నిర్మల బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి నీ కుమారుడు మా ప్రభువునవైన యేసుక్రీస్తుని రక్త శరీరములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమైన శ్రమలను, అద్భుతమైన పునరుత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకర్పించుచున్నాము. నీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము ప్రభువు రక్త శరీరములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లు దయచూపము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకుని పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా నిష్కలంక కన్యను దేవమాత మరియు మాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యేసప్ప గారితోనూ ధన్యుని అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్షభాగ్యం వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపపాద నిరవ సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నవదిన ప్రార్థనలో మొదటి రోజున నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వేడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకును. మేమును అతడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైనందు మీకు ఎల్లయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్య కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహముల వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆగమము నిరీక్షించుచుందము. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన శ్వాసలారా, తరచూ దీపావళి పూజలో పాల్గొని దివ్య ప్రసాదంలో కొనేటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య ప్రసాదం తీసుకోండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు, ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థానాల్లోనే కూర్చుని ప్రార్థన చేసుకోండి. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాణి విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవితురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు.
అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను, గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. అని ఆజ్ఞతో పలికిన ప్రభుని త్యాగమిందు. అని ఆజ్ఞతో పలికిన ప్రభుని త్యాగమిందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిన సగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిన సగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. జీవాహారము నేనే, నిత్యపానము నేనే, నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. జీవాహారము నేనే, నిత్యపానము నేనే, నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. యందు మీరున్నచో మీ యందు నేనుందును. నాయందు మీరున్నచో నీయందు నేనుందును. అని ప్రేమతో పలికిన ప్రభుని జీవవిందు. అని ప్రీతితో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిన సగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిన సగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిన సగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిన సగును ఈ విందు. ఈ విందు క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్మెడబాయనట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మేము స్తుతింతును గాక. ఆమేన్. గుణదల మాత పేరిట ప్రార్థన అందరూ చెప్పండి నా తర్వాత. మహాపరిశుద్ధ గుణదల మాత, మహాపరిశుద్ధ గుణదల మాత, సర్వేశ్వరునికి మాతవైన నీకు సర్వేశ్వరునికి మాతమైన నీకు మిక్కిలి భక్తితోను మిక్కిలి
భక్తితోను పుత్రవాత్సల్యముతోను పుత్రవాత్సల్యముతోను నమస్కరించుచున్నాము. నమస్కరించుచున్నాను. మమ్మును మాకు గల సమస్తమును మీకు సమర్పించుకొనుచున్నాము. మీ మాతృ సంరక్షణములో అనేక మంది భక్తులను కరుణించిన ఓ గుణదల మాత మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములను కూడా పరిపూర్ణ నమ్మికతో మీ ముందుంచి మీ శరణమును ప్రార్థించుచున్నాము. క్రీస్తులకు సహాయమాత దయగల తల్లి మమ్ములను కరుణించగా గుణదల్లో వెంచేసి ఉన్న మాత మా విన్నపములను విన్నవదరించుము తల్లి. ఈ నవదిన జపములో మేము అడుగుచున్న ఈ ప్రత్యేక మనవిని మీ దివ్య కుమారుని ద్వారా నాకు ప్రసాదించుము. అందరము నిశ్శబ్దంగా మౌనంగా మన యొక్క మనవులను తలంపులను ఆ తల్లి ముందు ఉంచి కొన్ని క్షణాల పాటు వేడుకుందాం. దయగల మాత గుణదల మాత నేను దీనత వినయము విరక్తత్వము దారిద్ర్యము దైవ ప్రేమ మొదలగు పుణ్యములను అభ్యసించుటలో మిమ్ములను కీర్తించుటలో నాకు సహాయపడుము. నా యావత్ జీవితము మీరు నాకు సంరక్షకురాలయ్యుండి అపాయముల్లో నాకు మార్గచూపరిగా శరణమయ్యుండుము. సంశయముల్లో నా దాపుగా నుండి పరిశుద్ధత్వములో నన్ను నడిపింపుము. నేను జేసునాథునితో చేరి మీతో కూడా వారిని నిత్యము మోక్షములో దర్శించి స్తుతించునట్లును నా అవసాన కాలములో సహాయపడి మంచి మరణం పొందినట్లు ప్రార్థించుము. అత్యంత దయారూపి అయిన గుణదల మాత మీ శరణ కోరి మీ ఉపకార సహాయమును పొందని వారు ఎవరునూ లేరని నేనెరుగుదును. కన్నికల రాజ్ఞి దయారసముల తల్లి ఇట్టి నమ్మికతోనే ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను బట్టి అడుగుచున్నాను. పాపి అయిన నేను మీ దయాపాత్రమునకు మీ సముఖములో దీనముగా వేడుకొనుచున్నాను. మనుష్యోతారమెత్తిన సుతుడైన సర్వేశ్వరుని తల్లి గుణదల మాత నా విజ్ఞాపమును త్యజింపక దయాపరివై ఎనుగోరుచున్నాము. ఆమేన్.
పరిశుద్ధ గుణదల మాత మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. మా ప్రభువైన దేవ, సంతోషదాయకమగు దివ్య సంస్కారము ద్వారా సేద తీర్చుకొనిన మేము నీకు మొరపెట్టుచున్నాము. మరియ మాత, మానవులమైన మాకు ఒక రక్షకుని లోకమునకు తోడుకొని వచ్చినది. ఆయన ద్వారా నీ కృపావరములు మాపై దిగవచ్చునుగాక. తెరచి ఉన్న మోక్ష ద్వారము గుండా మేము దైవరాజ్య ఆనందములో ప్రవేశింతము. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. అందరూ కూడా 2 నిమిషాల పాటు కూర్చుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుణదల లూర్దు మాత భక్తులారా, గుణదల లూర్దు మాత వార్షిక మహోత్సవాలలో భాగంగా ఈ యొక్క తొలి రోజున నవదిన ప్రార్థనలో మొట్టమొదటి రోజు ఈ యొక్క దివ్యబలి పూజను మనకు సమర్పించి మనందరి కోసమే ప్రార్థించినటువంటి గురువులు మన వికార్ జనరల్, అదే రీతిగా లబ్బిపేట విచారణకర్తలు మోన్సినియర్ మెస్బం గాబ్రియల్ గారు పరిశుద్ధ కన్యమరియ మోక్షపు ద్వారం అనేటటువంటి అంశాన్ని మనందరకు అర్థమయ్యేలా వివరిస్తూ మన మనవులను మరియ తల్లి ఏ రీతిగా తన ద్వారా తన యొక్క కుమారునికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన యొక్క మనవులన్నిటినీ తండ్రి దేవునికి ఏ రీతిగా చేరవేయబడుతున్నదో పూజ గురువులు వాక్య పరిచర్య ద్వారా మనందరికీ చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు. కాబట్టి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ మొట్టమొదటి రోజు నవదిన ప్రార్థనలోని దివ్య బలి పూజను మన మధ్య సమర్పించి మనందరి కోసమే ప్రార్థించినటువంటి మన మోన్సినియర్ మెస్బం గాబ్రియల్ స్వామికి మన విచారణ గురువులు, అదే రీతిగా రెక్టర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ ఏలేటి విలియం చేరాజు గారి తరపున, అదే రీతిగా గుణదల సంఘస్థులందరి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సో స్వామిని సన్మానించడానికి మన సంఘస్థులలోని దాసరి సిల్వ ప్రసాద్ గారి యొక్క కుటుంబాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. మనకు పూజను సమర్పించినటువంటి గురువులను సత్కరించడానికి ఆ కుటుంబ సభ్యులు ఈనాడు ముందుకు వచ్చి ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉండగా సిల్వ కుమార్ వారి యొక్క కుటుంబ సభ్యులు తదితరులు వచ్చి మనకు దివ్యబలి పూజను సమర్పించినటువంటి గురువులను సన్మానిస్తూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టి ఫాదర్కు కృతజ్ఞతలు తెలియచేద్దాం. అదే రీతిగా పుష్పగుచ్చముతో ఫాదర్ అని సత్కరిస్తూ ఉండగా అందరం కూడా ఇదే రీతిగా ప్రోత్సహిద్దాం. ఈనాటి ఈ యొక్క మొట్టమొదటి రోజు నవదిన ప్రార్థనలో పాల్గొన్నటువంటి విచారణలు గుణదల విచారణ, రాజరాజేశ్వరరావుపేట విచారణ మరియు గుంటుపల్లి విచారణలు. ఈ యొక్క విచారణ నుంచి విచ్చేసినటువంటి విచారణకర్తలు, అదే రీతిగా సంఘస్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలను తెలియచేస్తూ ఉన్నాం. ఈనాటి పూజా గీతాలాపన చేసినటువంటి గుణదల గాయక బృందానికి, దీనిని సమకూర్చినటువంటి ఫాదర్ గోలి బాలస్వామి మరియు తదితర వాయిద్యకారులందరికీ ముఖ్యంగా హృదయపూర్వకంగా మన రెక్టర్ ఫాదర్ తరపున, విచారణకర్తల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఇక రేపు 2వ రోజు మనం ఈ యొక్క నవదిన ప్రార్థనలు జరుపుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క నవదిన ప్రార్థనలో దివ్యబలి పూజను సమర్పించడానికి విచ్చేయబోతున్నటువంటి గురువులు గురు శ్రీ పూదోట రాయప్ప చాన్ గారు, మన ఆంధ్ర లోయల కాలేజ్ రెక్టర్ గారు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలు సమయాల కోనతలను పాటించి విరిగా పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటున్నటువంటి ఇతర విచారణలు ఉప్పలూరు, పెనుమలూరు, కంకిపాడు విచారణలు. ఇప్పుడు అందరం కూడా లేచి నిలబడినట్లయితే చివరి ఆశీర్వాదాలను స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. శిరస్సు వంచి దేవుని దీవెన కొరకై ప్రార్థించండి.
పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవనాథుని పొందుటకు అర్హులైన మీరు ఆమె అందిజయ్యి సహాయమును భద్రతను గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత ఉత్సవమును ఘనముగా కొనియాడుటకై విచ్చేసిన మీరు ఈనాడు భక్తితో ఇక్కడ సమావేశమైన వారందరూ ఆధ్యాత్మిక ఆనంద మనసుకు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్రుడు పవిత్రాత్మ మేము దీవించి సదా కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.